కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. శనివారం గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి స్మారక మాస్టర్ క్రికెట్ లీగ్ 2024 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డీఎస్పీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో కనుమూరు హరిచంద్రారెడ్డి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 16 ఏళ్లుగా వెటరన్ పోటీలను గూడూరులో సొంత నిధులతో నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. గూడూరు పట్టణం ముంపుకు గురికాకుండా ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జాతీయ రహదారిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను గుర్తించి పట్టణంలో అధునాతన టాయిలెట్లను నిర్మించామన్నారు. రెండో పట్టణం వైపు రైల్వే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశామని, స్టేడియంలో మహిళల కోసం యోగా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు క్రీడలకు పుట్టినిల్లు అన్నారు. హరిచంద్రారెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని హర్షణీయమని అన్నారు. పండుగకు ముందే స్టేడియంలో క్రీడాకారులతో పండుగ వాతావరణం కనిపిస్తోందని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా కనుమూరి ఆయన మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల ఆలోచనతో ప్రారంభమైన మాస్టర్ లీగ్ పోటీలు గత 16 ఏళ్లుగా ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నామన్నారు. స్టేడియంలో క్రికెట్ ఈశాన్యం వైపున అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 80 యార్డ్స్ ఉండేందుకు స్థలం కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావుకు గూడూరు పట్టణ క్రీడాకారులు, క్రీడాభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సొంత పేరు కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ పోటీలు నిర్వహిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలను ఆదరిస్తున్న పట్టణ ప్రజలకు, స్టేడియంలో క్రీడలను అనుగుణంగా తయారు చేసిన క్రీడాకారులకు మాస్టర్ లీగ్ క్రీడాకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, టి నాగేశ్వరరావు, 6 జట్ల కెప్టెన్లు, వెటరన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా చెయ్యాలా అన్న భారతదేశం ఒక పాలసీ లేదే. అప్పటి వరకు తప్పట్లు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత మనం కేక వేసినా కూడా ఎవరు. సో ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేనేం చేశానంటే, క్రీడలో పిల్లలు రాణించినప్పుడు కూడా చదువు వైపు పెట్టాం. మేము కూడా అంతే. కొంతమంది చక్కగా పట్టుదలతో, దీక్షతో ముందుకు వస్తారు కనుక మీరు క్రీడాకారులు చాలా మన నూరు కానీ, నాగ్ కానీ, లవా కానీ, ఇక పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రౌండ్ సిద్ధం చేయడం దగ్గర నుంచి వాళ్ళు గత 10 రోజులుగా చాలా కష్టపడుతూ వచ్చారు. ప్రతి సంవత్సరం లాగానే వారందరికీ కూడా నేను సభాముఖంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు థ్యాంక్స్ చెప్తూ, మీడియాకి థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్టెన్షన్ కానీ చేసుకుంటే మనకు బౌండరీ లైన్ కరెక్ట్గా వస్తుంది. 80 యార్డ్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పిచ్ అనే దానికి మనకి ఇంటర్నేషనల్ స్థాయికి కరెక్ట్గా సరిపోయేటటువంటి మెజర్మెంట్ వస్తుందని మనం అందరం కూడా ఎంతో కోరుకుంటా ఉన్నాం. ఇన్నేళ్లుగా అది ఎన్ని కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల జరగలేదు. అయితే మన గూడూరు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన కొత్తల్లోనే ఈ విషయాన్ని నివేదించడం జరిగింది. ఆయన మనకి హామీ ఇచ్చారు. ఆ హామీని సంపూర్తి చేసి, ఆయన టర్మ్ పూర్తయ్యే లోపల సంపూర్తి చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా అక్కడ అద్భుతంగా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా స్థలాన్ని కేటాయించడంతో పాటు అక్కడ లేడీస్కి అయితే ఏమి, జెంట్స్కి అయితే ఏమి, టాయిలెట్స్ బ్రహ్మాండంగా వెస్ట్రన్ దీంతో ఏర్పాటు చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బౌండరీ వాల్ కట్టిస్తున్నారు. మన మళ్ళీ ఎలక్ట్రికల్ ఏఈ గారి సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు గూడూరులో మన సాటి వెటరన్ క్రీడాకారులతో పంచుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి వెటరన్ క్రీడాకారుడికి కూడా సభాముఖంగా మాస్టర్స్ క్రికెట్ లీగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల నుంచి మన ఎమ్మెల్యే గారు తనకున్న పవర్ను ఉపయోగించుకొని, మరి వేరే వాళ్ళు అయితే చేస్తుండేవారో లేదో తెలియదు కానీ ఆయన కాబట్టే చేశారనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ డిజైన్ అయిపోయిన తర్వాత దాన్ని మార్చడం అసాధ్యం. అట్లాంటి డిజైన్ని కూడా ఆయన తన వాక్చాతుర్యంతోనూ తనకున్న అధికారాలతోనూ
అందరినీ కన్వీనియన్స్ చేసి ఆ డిజైన్ని మార్చి ఆ స్థలాన్ని మనం అనుకున్న దానికంటే ఎక్కువ మనకు ఈ గ్రౌండ్కి కల్పించారు. పైగా దానికి బౌండరీ వాలు, లాబరేటరీస్, మళ్ళీ పిల్లలకి స్కేటింగ్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మన కాంట్రాక్టర్ సుమన్ ఉన్నారు, వారు కూడా దీంట్లో చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా సుమన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.